రైళ్లని కూల్చేసేటటువంటి కుట్రలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఆ కుట్రల అంతు తేలుస్తామంటూ అమిత్ షా ప్రకటించారు. దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాల వెనక ఏదైనా కుతంత్రాలు దాగి ఉంటే వెలికి తీస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. కుట్రలు ఎక్కువ రోజులు దాగి ఉండవని వ్యాఖ్యానించారు. 1.10 లక్షల కిలోమీటర్లు అంటే 1,10,00,000 కిలోమీటర్ రైల్వే నెట్వర్క్ పరిరక్షణ ప్రభుత్వం అతి త్వరలో కీలక చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. రైల్వే భద్రత మీద ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఈ అంశం మీద తాను చర్చించాలని చెప్పారు. రైల్వే ప్రమాద విషయానికి వస్తే వాటి మూల కారణాల మీద దర్యాప్తు చేస్తాం. కారణం ఏదైనా ప్రభుత్వం వీటి మీద దృష్టి పెడుతుంది. ఇది కుట్ర అయితే ఎక్కువ కాలం కొనసాగదు. ఏమైనా లోపాలుంటే వాటిని సరిచేస్తాం. ఇటీవల ఘటనలను దృష్టిలో పెట్టుకుని బలమైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటాం అని ప్రకటించారు. మోడీ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో 38 రైలు ప్రమాదాలు జరిగాయంటే కాంగ్రెస్ చేసిన ఆరోపణలు అమిత్ షా కొట్టిపడేశారు. అవి మొత్తం చిన్న ఘటనలు అన్నారు. మోడీ ప్రభుత్వంలో రైల్వే నెట్వర్క్ను గణనీయంగా విస్తరిస్తున్నట్టు ప్రజలు గుర్తించారు అన్నటువంటి విషయం కాంగ్రెస్ గుర్తించట్లేదని చెప్పారు. ఈ 100 రోజుల్లోనే 8 కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులు దాదాపు 4,42,00,000 మానవ పనిదినాల ఉపాధి లభిస్తోందంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇది ఏదైతే ఈ సిలిండర్లు పెట్టినటువంటి ఇన్సిడెంట్స్ లేకపోతే పెద్ద పెద్ద చిల్లర్లు పెట్టినటువంటి అంశాలకు సంబంధించి ఆయన అభిప్రాయం